మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఓలేటి కవి రచించిన ఇదే కథ మన కథ. ఒక మంచి కథను వినేద్దామండి. ఉదయాన్నే శ్రీమతి టీ పట్టుకు వచ్చే విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బడిపంతుల సినిమాలోలా అంజలిదేవిలా వెనక నుంచి వచ్చి ఏమండి అంటూ నా భుజం మీద ఎడమ చేయి వేసి నేను పేపర్ చదవడం పూర్తి చేసే వరకు నిలబడి కుడి చేత్తో నాకు టీ ఇచ్చి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. రెండోది గీతాంజలిలో అంజలి మోడల్. హఠాత్తుగా టీపై మీద టీ కనిపిస్తుంది. పట్టీల చప్పుడు నా గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. వారానికి 6 రోజులు మొదటి విధానమే అమలవుతుంది అని చెప్పడానికి నేనేం సంకోచించను. కానీ ఈసారి మాత్రం సీక్వెన్స్లో కాస్త తేడా వచ్చింది. వారంలోనే రెండోసారి ఈ పరిస్థితి. ఒకసారి క్యాలెండర్ వైపు చూశాను. తర్వాత ఫోన్లో ఉన్న క్యాలెండర్లో ముఖ్యమైన రోజులన్నీ చూశాను. పుట్టినరోజులు, పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి రోజు, ఫస్ట్ నైటు అన్నీ. ఐడియా రాలేదు. నేను ఇలా బుర్ర పీక్కుంటూ ఉండగానే బ్యాగ్ పట్టుకొని కాలేజీకి బయలుదేరింది మయూఖ. నా గారాల పట్టి. కనీసం నా ముఖం కూడా చూడకుండా వాళ్ళ అమ్మకి బై చెప్పి వెళ్ళిపోయింది. ఇది కూడా రెండో రకమే. ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. కానీ ఈ పాడుబుర్రకి కరోనా వైరస్ లేకపోతే ఏవో ఆఫీస్ పనులు తప్ప ఇంకేం గుర్తు రావట్లేదు. బుర్ర తగినంత వేడెక్కాక ఇక లాభం లేదు అనుకొని వెంటనే స్నానం చేశాను. నిన్న ముఖ పుస్తకంలో ఎవరో రాసింది గుర్తొచ్చింది. ఏదో మంత్రం. అది చదివితే సాక్షాత్తు పరమశివుడే పార్వతిని వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చి అడిగినవన్నీ వరాలు ఇచ్చేస్తాడని దాని సారాంశం. సరే, ఎలాగూ స్నానం చేశాను కదా అని దేవుడి గదిలోకి వెళ్ళాను. కాసేపు గుర్తున్న మటుకు చదివి భక్త కన్నప్పలా లింగం మీద 2 నీటి బొట్లు ఒప్పేసరికి నిజంగానే ప్రత్యక్షమైపోయాడు ఆ అల్ప సంతోషి. ఒకవేళ నా పిచ్చి స్తోత్రాలకి విసుగొచ్చి నన్ను లేపేయడానికి వచ్చాడేమో అనే సందేహం కూడా వచ్చింది. ఏం కావాలో కోరుకో అభయమిచ్చాడు ఆ ఘోరుడు. ఎగిరి గంతేశాను. ఏం చెప్పమంటారు స్వామి, ఈ జనాలతో నా బాధ ఏమిటో తెలియదు. ఎంత చేసినా సంతృప్తి ఉండదు, ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. వాళ్ళు నన్ను మెచ్చుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామి, వాళ్ళ మెప్పు పొందాలంటే ఏం చేయాలో చెప్పండి. ఆయన చూపులో బోల్డ్ అంత కన్ఫ్యూజన్ కనిపించింది. ఆ చూపులోనే నాకు ఏదో అర్థమైంది. స్వామి ఎదుట వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకుపో అంటున్నారు కదా. మరి మళ్ళీ నిర్మలంగా చూశాడు నిర్గుణుడు. నాకు ఏమీ అర్థం కాలేదు. స్వామి, మీకు రోజు ధూప దీప నైవేద్యాలు టైం టు టైం అందుతున్నాయి కాబట్టి నీకేం తెలియటం లేదు. మొన్న పక్కింట్లో శ్యామల కొత్త మంగళసూత్రం కొనుక్కుందని నేను కొనిచ్చే వరకు మాటల్లేవు. అంతేనా? మా అమ్మాయి ఉంది చూడండి, అదే మయూఖ, నీ ముందు అగరొత్తులు వెలిగిస్తుందే రోజు. ఆ పిల్లే కొత్త ఫోన్ కొనలేదని అసలు వారం పాటు కాలేజీకి వెళ్ళలేదు. ఇక పక్కింటి పద్మనాభం గాడు 3 రోజులు వరుసగా మా ఇంట్లోనే టీ తాగేసి 4వ రోజు పాలు లేవంటే ఏంట్రా మీ ఇంట్లో ఎప్పుడు పాలకు కరువేనా అనేసి చక్కా వెళ్ళిపోయాడు. ఇక ఆఫీసులో మేనేజర్ గాడైతే మరీను నేను సెలవు పెడితే నీ పని ఎవడు చేస్తాడు అంటాడు. ఒత్తప్పుడు అసలు నీకు పనేముంది అంటాడు. చెప్పుకుపోతున్న నా వైపు జాలిగా చూశాడు శంకరుడు. నేను ఆపానని అర్థమయ్యాక తను చిన్నగా నవ్వుతూ మొదలుపెట్టాడు. ఎదుటి వారిని మెప్పించటం అన్నది అంత చిన్న విషయం కాదు, అలాగని పెద్ద విషయం కూడా కాదు. నిజానికి అసలు అది ఒక విషయమే కాదు, ఒక్కోసారి అదే అసలు విషయం. ఈసారి నా ముఖంలో అయోమయం కనిపించింది. స్వామి దయ ఉంచి ఈ మానవ మాతృనికి అర్థమయ్యేలా చెప్పగలరా? చీమలు ఎంత ఆహారాన్ని తెచ్చినా చీమల రాణి ఇంకా కావాలంటుంది. తేనెటీగలు ఎంత తేనె సేకరించినా వాటికి తృప్తి ఉండదు. అందుచేతనే అవి ఎక్కువ సేకరించి హాయిగా జీవిస్తాయి. అదే సంతృప్తి చెంది ఉంటే వాటి జాతి అంతరించిపోవచ్చు కదా. ఇంకా చెప్పబోతూ నా ముఖంలో రంగులు మారడం చూసి ఆగాడు అక్షరుడు. స్వామి, సర్వజీవులు నీకొక్కటే అనుకో, కానీ చీమల దోమలతో మాకు పోలిక విషాదంగా అన్నాను. ఆశ్చర్యంగా చూశాడు ఆనీసుడు. కాసేపు ఆగి అడిగాడు, నువ్వెప్పుడైనా
రామాయణం చదివావా? నేను తలూపాను. మరి భారతం? మళ్ళీ తలూపాను. ఇంకేం భాగవతం? నేను అన్నీ చదివాను స్వామి. ఇంకా అర్థం కాలేదా? అడిగాడు హరుడు. నిరాశతో తల అడ్డంగా ఊపాను. దశరథుడు కైకేయిని మెప్పించి ఉండగలిగితే అసలు రామాయణమే లేదు. అదేవిధంగా ధృతరాష్ట్రుడు తన కొడుకుని సంతృప్తి పరచగలిగి ఉంటే ఇక భారతమే లేదు. అంతేనా? అసలు జయ విజయులు సనక సనందాదుల్ని ఒప్పించగలిగి ఉంటే అసలు ఆ హరిని ఇన్ని అవతారెత్తవలసిన అవసరమే వచ్చేది కాదు కదా. ఆ మన్మధుడే నన్ను మెప్పించలేకపోయాడు. ఇంకో వింత చెప్పనా? నేనే పార్వతిని పెళ్లి చేసుకోవడానికి నా మామని ఒప్పించలేకపోయాను. నిర్లిప్తంగా చూశాడు నిరాకారుడు. ఇంకా నా మొహంలో సంతృప్తి కనిపించక ఇంకో మాట అన్నాడు. అసలు నీకు ఇంకో రహస్యం చెప్తాను విను. కనీసం రోజుకొకసారైనా అడుగుతుందయ్యా మీ అమ్మవారు, ఈ మంచంతా కరిగిపోతోంది, ఇల్లు మారేదుందా లేదా అని. నా మొహంలో హఠాత్తుగా మందహాసం, అది క్రమక్రమంగా సంతోషంగా మారి కాసేపటికి పెద్ద నవ్వుగా మారిపోవడం చూసి ఆ అర్ధనారీశ్వరునికి అర్థమైనట్టుంది. కుడి చెయ్యి పైకెత్తి అదృశ్యమైపోయాడు. నేను అలా సంతోషంగా ఉండిపోయాను. జపం చేసింది చాలు గాని త్వరగా రండి, టిఫిన్ చల్లారిపోతోంది అంటూ ప్రేమగా నన్ను తాకిన నా శ్రీమతి పిలుపు నాలో కొత్త ఆలోచనలని తీసుకొచ్చింది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ కామెంట్స్ నాకెంతో విలువైనవి. మీ కామెంట్స్ రూపంలో తెలపండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.